ఆంజనేయస్వామి కథ హనుమంతుడి కథ. ఆంజనేయస్వామి భగవంతుడు, చాలా శక్తివంతమైన దేవుడు. ఆయనను హనుమంతుడు, బజరంగబలి అని కూడా పిలుస్తారు. ఆయన వాయుదేవుడు అనుగ్రహంతో జన్మించాడు. ఆయన తల్లి పేరు అంజనాదేవి, తండ్రి పేరు కేసరి. బాల్యం. హనుమంతుడు చిన్నప్పుడు చాలా చురుకుగా ఉండేవాడు. ఒకరోజు ఉదయం ఎర్రగా మెరిసే సూర్యుడును పండు అని భావించి ఆకాశంలోకి ఎగిరి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అది చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని ఆపాడు. దాంతో హనుమంతుడు కొద్దిసేపు మూర్ఛపోయాడు. అప్పుడు వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేశాడు. అందుకే దేవతలు వచ్చి హనుమంతుడికి అనేక వరాలు ఇచ్చారు. అందువల్ల ఆయనకు అపారమైన శక్తి వచ్చింది. రామాయణంలో హనుమంతుడు. తర్వాత హనుమంతుడు శ్రీరాముడికి గొప్ప భక్తుడిగా మారాడు. రాముడి భార్య సీతాదేవిను రాక్షసరాజు రావణుడు అపహరించాడు. ఆ సమయంలో హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి సీతాదేవిని కనుగొన్నాడు. ఆయన రాముడి ఉంగరాన్ని ఇచ్చి ధైర్యం చెప్పాడు. తర్వాత తన తోకకు నిప్పు పెట్టినప్పుడు లంకానగరాన్ని కాల్చేశాడు. సంజీవని పర్వతం. యుద్ధంలో లక్ష్మణుడు బాణంతో గాయపడ్డప్పుడు హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి సంజీవని ఔషధాన్ని తెచ్చాడు. ఏది సంజీవని అనే విషయం తెలియకపోవడంతో మొత్తం పర్వతాన్ని తీసుకునివచ్చాడు. హనుమంతుడి మహిమ. హనుమంతుడు ధైర్యం, భక్తి, సేవలకు ప్రతీక. ఆయనను పూజిస్తే భయం, కష్టాలు తొలగుతాయని విశ్వాసముంది. జై శ్రీరామ్, జై